ఇంట్లో టిఫిన్ కోసం ఏ పిండి లేనప్పుడు అప్పటికప్పుడు చేసుకుని రవ్వ దోశ అండి. రాగి జొన్న దోశ హెల్త్‌కి చాలా మంచిది. దీనికోసం ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకొని గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. అలానే అరకప్పు జొన్న పిండి, అరకప్పు రాగి పిండి, పావు కప్పు గోధుమ పిండి, అరకప్పు బియ్యం పిండి వేసుకొని, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, క్యారెట్ తురుము, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకు, అల్లం తురుము, ఒక స్పూన్ జీలకర్ర, తగినంత సాల్ట్, కొంచెం తినే సోడా వేసుకొని ఇలా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. వాటర్ ఎక్కువ వేసుకొని మన దోసల పిండి కంటే పలసగా మనం మజ్జిగ కలుపుకుంటాం చూడండి, చిక్కడి మజ్జిగ అలా కలుపుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత ఇలా కలుపుకుంటా దోశలాగా కాకుండా ఇలా పైనుంచి వేసుకోవాలి. చూడండి ఎలా బబుల్స్ లాగా వచ్చిందో. ఇలా ఎంత పలసగా వీలైతే అంత పలసగా వేసుకోవాలి. తర్వాత దీనిపై నుంచి ఆయిల్ వేసుకోండి. మంట హై ఫ్లేమ్లో పెట్టుకుని క్రిస్పీగా వేగనివ్వాలి. అంతేనండి, రవ్వ దోశ రెడీ అయిపోయింది. దీంట్లో పల్లీ చట్నీ, అల్లం చట్నీ బాగుంటుంది. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి.